నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. మహిళలపై దాడులను అరికట్టాలి. మహిళలపై దాడులను నా పేరు ఎం గంగాసూర్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా దాడి చేస్తున్న వాళ్ళని శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వైద్య విద్యార్థుల సంఘం తరఫున భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ సందర్భంగా మహిళలకి రక్షణ కల్పించాలని 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల పాప వరకు ఈ రోజు దేశంలో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మహిళలకి, విద్యార్థులకి, చదువుకునే వాళ్ళకి, వర్కింగ్ ప్లేస్ లో పనిచేసే వాళ్ళకి అందరికీ రక్షణ కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమ్మాయిలకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు టీ హేమతని ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను. అదే ఎస్ఎఫ్ఐ కంపెనీ నంబర్. ఈ కోల్కతాలో జరిగిన డాక్టర్కి అన్యాయం గురించి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి పోరాటం చేస్తుంది దాని గురించే. అసలు అమ్మాయిలకి న్యాయం జరగాలి. చిన్నపిల్ల నుంచి పెద్ద అమ్మాయి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పటికీ ఆగుతుంది ఇది. దాని గురించే పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా బీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు, ఐడల్ కాలేజీ విద్యార్థులు, ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు సామూహిక ర్యాలీ జరుపుకుంటూ ఈ జడ్పీ కూడలలో వచ్చి మేమందరం ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీని ప్రధాన కారణం ఏంటంటే కలకత్తాలో ఒక డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం నిరసిస్తూ మనకి మహిళలపై జరుగుతున్న దాడులకి అత్యాచారం నిరసిస్తూ ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లైనప్పుడు కూడా మహిళలు స్వేచ్ఛగా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న, అంతరిక్ష రంగంలోని ఎన్నో రంగాల్లో, శాస్త్రవేత్త రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఈ సమాజంలో ప్రస్తుత తరుణంలో ఒక డాక్టర్ పైనే సామూహిక అత్యాచారం జరగడం చాలా దారుణమైన విషయం. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి ప్రముఖుల్ని భారతదేశంలో గర్వించదగ్గ మహిళలు ఉన్న లోకంలో అటువంటి అత్యాచార సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, మరియు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విద్యార్థి లోకానికి గుర్తింపుగా ప్రిన్సిపల్ గా నేను బాధ్యత వహిస్తూ ఈ యొక్క ర్యాలీ కొనసాగిస్తూ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మన పెద్దలని, ప్రభుత్వం వారిని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతుల రాంబాబు, పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను.